Hi viewers, welcome to Telugu Scit tutorials. This is cascading style Scit programming language class 76 session 76. This is about CSS layout, horizontal and vertical align, center elements horizontally and vertically, center align elements. Okay, to horizontally center a block element like div, use margin ఆటోని పెట్టామనుకోండి, హారిజాంటల్గా ఉండే ఎలిమెంట్ ఏమవుతుందంటే మామూలుగానే మార్జిన్ వస్తుంది. సెట్టింగ్ విడ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ విల్ ప్రివెంట్ ఫ్రమ్ స్ట్రెచింగ్. విడ్త్ అనేది ఇచ్చామనుకోండి, అది స్ట్రెచింగ్ అవుట్ టు ది ఎడ్జెస్ ఇట్స్ కార్నర్, అంటే ఆ బార్డర్ దాటిపోకుండా ఉండడానికి మనం విడ్త్ ఇంత అని ఇస్తాం. అలాగే ఎలిమెంట్ విల్ దెన్ టేకప్ ద స్పెసిఫైడ్ విడ్త్. మనం ఇచ్చిన విడ్త్ ప్రకారం 30% 40% విడ్త్ ఇస్తాం. 30% 50% అని పెట్టాం. ఆ 50% వరకే ఆ బ్లాక్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి సెంటరు. దిస్ డివ్ ఎలిమెంట్ ఈజ్ సెంటర్డ్, అంటే మనం ఇచ్చిన డివ్ బ్లాక్ సెంటర్లో వస్తుంది. విడ్త్ ఎంత తీసుకుంటుంది? 50% తీసుకుంటుంది. మార్జిన్ ఆటో అని ఇచ్చినాం కాబట్టి జనరల్గా తీసుకుంటుంది. బార్డర్ వచ్చేసి 3 పిక్సెల్స్, సాలిడ్ గ్రీన్ పెట్టాము, ప్యాడింగ్ వచ్చి 10 పిక్సెల్స్ పెట్టినాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందన్నమాట. దీన్ని మనం సెంటర్ అలైన్మెంట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని చూస్తాము. డివ్ క్లాస్ సెంటర్ అని పెట్టినాము, హెలో వరల్డ్ అని రావాలి. సో ప్రోగ్రామ్ టైప్ చేయకుండా కాపీ చేస్తుంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ని టైప్ చేస్తాను. టైప్ చేసి ప్రోగ్రాము బిగినింగ్ అంతా ఉంది కదా, అదైతే కాపీ చేసుకోవచ్చు. ఇదంతా తెలుసు కాబట్టి ఎక్కడి వరకు, ఈ స్టైల్ వరకు కాపీ చేసుకోవచ్చు. కాపీ దీన్ని చూడండి, డాక్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ స్టైలు. ఈ క్లాస్ నేమ్ తీసుకున్నాం, డాట్ సెంటర్ అని తీసుకున్నాం. ఈ స్టైల్ లోపల సెంటర్కి మార్జిన్ ఆటో, విడ్త్ 60%, బార్డర్ 3 పిక్సెల్స్, సాలిడ్. ఇది ఏదో కలర్ ఇచ్చాము కోడ్లో. మనం మామూలుగా కోడ్ కూడా ఇచ్చుకోవచ్చు, తర్వాత నేను మార్చి చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తీసుకుంటామంటే హెడ్ మామూలుగా తీసుకుంటాము. హెడ్ క్లోజ్ అయిన తర్వాత స్టైల్ తర్వాత బాడీ తీసుకుంటాం. ఇంతవరకు బాడీ తీసుకోవాలి. బాడీ బిగిన్, బాడీని క్లోజ్ చేసేస్తాను. బాడీ క్లోజ్. ఈ బాడీ లోపల ఏం చేస్తానంటే నేను H2 ట్యాగ్ తీసుకొని H2 క్లోజ్ చేసేస్తాను. H2 క్లోజ్ చేసి దీని మధ్యలో H2 తీసుకుంటాం. ఇక్కడ కామా తీసేసి దీని మధ్యలో ఏం చేస్తానంటే నేను సెంటర్ అలైన్ ఎలిమెంట్స్ అని చెప్పి పెడతాను. సెంటర్ అలైన్ ఎలిమెంట్స్ అని తీసుకుంటాను. సెంటర్ అలైన్ ఎలిమెంట్స్ తర్వాత అండ్ ఈ H2 తర్వాత పారాగ్రాఫ్ తీసుకుంటాం. పారాగ్రాఫ్ బిగిన్, అలాగే పారాగ్రాఫ్ క్లోజ్ తీసుకొని ఈ పారాగ్రాఫ్ మధ్యలో ఏమని పెట్టుకుంటా అంటే టు హారిజాంటలీ సెంటర్ ఏ బ్లాక్ ఎలిమెంట్ అని పెట్టేస్తాం. టు హారిజాంటలీ సెంటర్ ఏ బ్లాక్ ఎలిమెంట్స్ అని పెడతాను. ఈ మార్జిన్ ఆటో అవంతా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా కిందకు వచ్చేసి డివ్ ట్యాగ్ తీసుకుంటాం. దీంట్లో డివ్ బిగిన్, ఆ డివ్లో క్లాస్ తీసుకుంటేస్తా ఒకటేసారి. క్లాస్ ఆడ పైన రాసాం కదా, ఈజీకోస్ట్ ఏమని పెట్టాము, సెంటర్ కదా, డబుల్ కొటేషన్లో సెంటర్ అని తీసుకుంటాం. సెంటర్ డబుల్ కొటేషన్ క్లోజ్, ట్యాగ్ క్లోజ్. దీని లోపల పారాగ్రాఫ్ తీసుకొని ఈ పారాగ్రాఫ్ లోపల హెలో వరల్డ్ అని తీసుకుంటాం. హెలో
వరల్డ్ తీసుకొని పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. దీని తర్వాత ఏం చేస్తానంటే డివ్ ట్యాగ్ క్లోజ్ చేసేస్తాను. డివ్ ట్యాగ్ క్లోజ్. ఓకే, బాడీ ఆల్రెడీ క్లోజ్ చేశాను. ఇక్కడ HTML క్లోజ్ చేస్తాను. HTML క్లోజ్. ఇది ప్రోగ్రామ్. డాక్ టైప్ HTML హెడ్ సెంటర్ ఈ విధంగా తీసుకున్న 60% ఎంత. దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తాను. ఏమైనా సేవ్ చేస్తానంటే సెంటర్ అనే పెడతా. క్లిక్ సేవ్ యాజ్ సెంటర్ హారిజాంటల్ అని పెడతా. HORI.html. ఇప్పుడు ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళి డెస్క్టాప్ మీద CSS ప్రోగ్రామ్స్లో ఇవి ఏమని పెట్టినాం, సెంటర్ హారిజాంటల్ అని పెట్టాం. ఎక్కడుందో చూస్తాం. అది సెంటర్ హారిజాంటల్ ఇక్కడ ఉంది. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో ఈ విధంగా ఒక బ్లాక్ వచ్చింది. ఆ బ్లాక్ ఏ విధంగా వచ్చిందంటే సెంటర్లో వచ్చింది. అది ఈ బ్లాక్ ఎక్కడ వచ్చింది, సెంటర్లో. చూడండి, ఇదంతా సెంటర్లో వచ్చింది. హలో వరల్డ్ అని వచ్చింది అన్నమాట. మనం ఇచ్చిన హలో వరల్డ్ అనేది డివ్ క్లాస్ తీసుకున్నాం కదా. డివ్ క్లాస్ని ఇక్కడ సెంటర్ అనే క్లాస్ పెట్టాం. దానికి ఆటో తీసుకున్నాం 60%. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఇస్తాను చూడండి. Ctrl+S Alt+Tab. ఓహోహో, సరే చెక్ చేసి చూస్తా. బా, ఇంత పెద్దది వచ్చింది. అడేమైందంటే 1000 వచ్చింది. ఇప్పుడు 100% పెడతా. Ctrl+S Alt+Tab రీఫ్రెష్ చేస్తాను. సో మారిందా? Ctrl+S Alt+Tab రీఫ్రెష్ చేస్తాను. హలో, విడ్త్ 100%. సరే, ఇప్పుడు అట్లా లేకుండా 40% పెట్టి చూస్తా. Ctrl+S Alt+Tab రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. మనం ఇది ఇక్కడ మార్చే పర్సంటేజ్ని బట్టి అది వస్తుంది. ఇక్కడ ఇచ్చిండే కలర్ అది వాటర్ 10 పిక్సెల్స్ చాలేదంటే 3 పిక్సెల్స్ చాలేదంటే 10 ఇవ్వండి. Alt+Tabలోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. బార్డర్ ఈ విధంగా వస్తుంది. టు హారిజాంటల్లీ సెంటర్ బ్లాక్ ఎలిమెంట్స్ అని. ఇది H2 ట్యాగ్, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్, ఇది వచ్చేసి డివ్ ట్యాగ్లో ఇచ్చిన హెలో వరల్డ్. దీనికి బార్డర్ ఇక్కడ క్లాస్లో మనం మారుస్తాను. ప్యాడింగ్ 20 ఇచ్చాను అనుకోండి, ఎట్లా వస్తుందో చూద్దాం. Ctrl+S Alt+Tab ప్యాడింగ్ హెలో వరల్డ్కి ఆ బార్డర్కి ప్యాడింగ్. ఇంకా మార్చమంటాము, మారుస్తాం. 40 పెడదాం. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. Ctrl+S Alt+Tab రీఫ్రెష్. ఈ విధంగా మారు. సో ఈ సెంటర్ అనే క్లాస్ని తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేసినాం. క్లాసు సెంటరు అని అసైన్ చేసాం. అది మార్చి చూస్తామా అని అంటే మార్చి చూడొచ్చు. ఇక్కడ సెంటర్ ఉంది కదా, సెంటర్ని లెఫ్ట్ అని పెట్టి చూడు, లెఫ్ట్ పెట్టు. ఇక్కడ అదే లెఫ్ట్ అని పెట్టు. ఇక్కడ ఏమవుతుందో జస్ట్ చెక్ చేస్తాం. Alt+Tab రీఫ్రెష్ చేయి. ఏం చేంజ్ కాలేదు. లెఫ్ట్ ఆటో, లెఫ్ట్, ఇంతే ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇద్దాం. అప్పుడేమన్నా మారుతుందని చూస్తాం. RIGHT రైట్, అదే రైట్ ఇక్కడ RIGHT. ఈ ప్రోగ్రామే సెంటర్ అలైన్ కాబట్టి మార్పు లేదు. ఎందుకంటే దీని పేరే సెంటర్ అలైన్ కాబట్టి ఇక్కడ మామూలుగానే సెంటర్ అని ఇచ్చేస్తాం. సెంటర్, ఇక్కడ సెంటర్. Ctrl+S ఇది Alt+Tab రీఫ్రెష్. మామూలు ఇంతే. ఏవైనా మనం మార్చాలంటే సెంటర్లో ఉండే మార్జిన్, ఆటో, విడ్త్ ఇవి మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్ మార్చాలంటే సాలిడ్ రెడ్ అని ఉంది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీ ఇష్టం రెడ్ అని పెట్టండి.
ఏం తీసుకుంటుంది చూద్దాం. కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయి, రెడ్ అని వచ్చింది. ఇంత మునుపున్న కోడ్ కదా, ఆ కోడ్ అది కోడ్ కంట్రోల్-Z అదే కోడ్. ఇది కోడ్ లైట్ గ్రీన్కు అది ఇచ్చారు. బార్డర్ 10 పిక్సెల్స్ ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ సెంటర్ మీద చేసాం, సెంటర్ మీద ప్రోగ్రామ్ చేసాం. అదే సెకండ్ ఎగ్జాంపుల్ సెంటర్ అలైనింగ్ హ్యాజ్ నో ఎఫెక్ట్ అని ఉంది కదా, దీన్ని కూడా 100% సెంటర్ అలైన్, సెంటరు టెక్స్ట్ అలైన్ సెంటర్, బార్డర్ 3 పిక్సెల్స్, సాలిడ్ గ్రీన్. ఈ ప్రోగ్రామ్ తీసుకొని చూస్తాం. ఇక్కడ ఆరెంజ్ వచ్చింది, సెంటర్ పెట్టాము, ఇక్కడ సెంటరే, ఇది కూడా దాని మీదనే. ఈ ప్రోగ్రామ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. అలా కూడా కాపీ వేసి న్యూలో తీసుకున్నాం. న్యూ కంట్రోల్-V ఇచ్చాను. ఇచ్చి పైన సెంటరు టెక్స్ట్ అలైన్ సెంటర్, బార్డర్ 3 పిక్సెల్స్, సాలిడ్ గ్రీన్ అనేది మనం మామూలుగా తీసుకున్నాం. దాని ప్రాపర్టీస్ అవి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనము ఫైనల్లో సెంటర్ ఇంత మునుపు చేసిన ప్రోగ్రామే సేవ్ యాజ్, కాకపోతే సెంటర్ అలైన్ 1.html అని పెడతాం. ఇప్పుడు దీంట్లో ఏమి చేంజో చూస్తాం. ఇక్కడ పోయేసి సెంటర్ అలైన్ 1 ఇక్కడ పెట్టింది. రైట్ క్లిక్ ఓపెన్ విత్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి చూస్తాను. చూడండి, పెద్ద టెక్స్ట్ తీసుకుంది, టెక్స్ట్ ఈజ్ సెంటర్ అని వచ్చింది. ఇప్పుడు దీంట్లో టెక్స్ట్ అలైన్ సెంటర్, క్లాస్ నేమ్ ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ సెంటరే తీసుకున్నాం. సాలిడ్ ఆరెంజ్ తీసుకున్నాం, 3 పిక్సెల్స్ కనపడలేదు అనుకోండి, 10 పిక్సెల్స్ పెట్టండి. సో రిఫ్రెష్ చేస్తాం, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయి, బార్డర్ ఇట్ వచ్చింది. దిస్ టెక్స్ట్ ఈజ్ సెంటర్డ్, సెంటర్ టెక్స్ట్, దిస్ టెక్స్ట్ ఈజ్ సెంటర్డ్, సెంటర్ టెక్స్ట్ అని ఇక్కడ H2లోనే వచ్చింది. ఇక్కడ చేంజ్ చేసి చూడు, సెంటర్ అనే పెట్టాం కదా, మొత్తం అంతా చేంజ్ చేస్తాం. LEFT లెఫ్ట్, టెక్స్ట్ కూడా ఇక్కడ లెఫ్ట్ పెట్టు, ఇక్కడ క్లాస్ నేమ్ కూడా లెఫ్ట్ పెట్టి తీసుకున్నాం. కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్ చేయి, లెఫ్ట్కి వచ్చింది. ఓకే, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రైట్ అని తీసుకో, RIGHT రైట్, ఇక్కడ ఒక టెక్స్ట్ అలైన్ రైటే తీసుకో, RIGHT రైట్, ఇక్కడ కూడా క్లాస్ నేము మార్చాం కాబట్టి ఏడు కూడా RIGHT రైట్ అని. కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్ చేయి, టెక్స్ట్ చూడండి రైట్కి వచ్చింది, కనపడుతుంది కదా, రైట్కి వచ్చింది. ఇంత మునుపు ఎప్పుడైతే నేను ఇక్కడ లెఫ్ట్ అని పెట్టాను అప్పుడు కూడా మీరు గమనించుంటారు, లెఫ్ట్, ఇక్కడ కూడా లెఫ్ట్. క్లాస్ నేమ్ కూడా మార్చాలా ఆటోమేటిక్గా, మార్చకపోతే చేంజ్ కాదు. కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్ చేస్తాను, లెఫ్ట్కి వచ్చిందిగా. సో ఈ విధంగా మనం దీన్ని ఇంత మునుపులాగా కాదు, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది, మనకు అనుకూలంగా ఉంది. ఇంత మునుపు ఆ విధంగా మారలేదు, అది సెంటర్ సెంటర్. ఓకే, కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్ చేస్తే సెంటర్కి వస్తుంది చూడండి టెక్స్ట్. బార్డర్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి బార్డర్ తగ్గించేస్తా, 10 పిక్సెల్స్ వద్దు, 5 అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విధంగా మనము మార్చుకోవచ్చు. ఇది టెక్స్ట్ సెంటర్ అన్నమాట. అలాగే సెంటర్ అండ్ ఇమేజ్ అనేది తర్వాత క్లాస్లో చూస్తాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాకపోతే ఈ ఇమేజ్ అనేది చూడండి ఇలాగా సెంటర్ టెక్స్ట్ కాబట్టి ఈ సెంటర్ టెక్స్ట్ అనేది వస్తుంది. దానికి ప్రోగ్రామ్ వచ్చేసి ఇది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.